డబుల్ కా మీఠా తయారు చేయు ప్రాసెస్ని ఇప్పుడు మనం చూసేద్దాం. నేను ఒక 5 బ్రెడ్స్ తీసుకున్నాను. ఆ బ్రెడ్స్కి సైడ్లో ఉండే బ్రౌన్ కలర్ అది కట్ చేసుకుందాము. అన్ని బ్రెడ్స్కి కూడా ఇలానే కట్ చేసుకోవాలి. ఇప్పుడు వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టేసుకొని నెయ్యి 2 టేబుల్ స్పూన్స్ వేసేసుకుందాము. నెయ్యి వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బాదం వేసేసుకుందాము. సరే ఇలా కలిపేసుకుందాము. కలిపేసుకున్న తర్వాత ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో కిస్మిస్ కూడా వేసేసుకుంటున్నాను. అలాగే కాజు కూడా వేసేసుకుందాము. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాము. మంటని సిమ్లో పెట్టేసుకోవాలి, లేకుంటే ఇవి త్వరగా మాడిపోతాయి. ఓకే, ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందాము. చూడండి, ఇవి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ అందులోకి యాడ్ చేసేసుకొని అది వేడి అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని ఇందులో వేసేసుకుంటున్నాను. ఇలా అన్నిటినీ వేసేసుకుందాము, కట్ చేసినవి. ఒకసారి తిప్పేసుకుందాము. మధ్య మధ్యలో నెయ్యిని యాడ్ చేయొచ్చు, ఎందుకంటే ఇవి ఎక్కువగా పీల్చుకుంటేవి. నెయ్యి ప్లేస్లో మీరు ఆయిల్ని కూడా యూజ్ చేయొచ్చు. గోల్డెన్ కలర్ 2 సైడ్స్ వచ్చేంత వరకు కూడా ఉంచేసుకోవాలి. ఇలా అన్నిటిని కూడా తిప్పేసుకున్నాం కదా, మళ్ళీ ఒక 2-3 మినిట్స్ ఉంచేసుకుందాము. ఓకే, ఇప్పుడు అవి తీసేసుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ కడాయి పెట్టేసుకొని ఒక బౌల్ వాటర్ తీసుకున్నాను నేను. మళ్ళీ అదే బౌల్తోని 1 కప్పు షుగర్ వేసుకున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత పాకంలాగా రావాలి. అంత అయితే సరిపోతుంది. అది మరీ ఎక్కువ పాకం రావాల్సిన అవసరం లేదు. ఇందులో ఫుడ్ కలర్ వేస్తున్నాను, ఆరెంజ్ కలర్. మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే వేసుకోకండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ని ఇందులో వేసేస్తున్నాను. అన్నిటినీ కూడా ఈ మాదిరిగా వేసేసుకోవాలి. ఇందులో ఇలాచీ పౌడర్ వేసేస్తున్నాను. 1 కప్పు వేడి చేసిన మిల్క్ని వేసేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత ఒక 3-4 మినిట్స్ ఉంచేసి ఆఫ్ చేసేసుకోవాలి.
ఆఫ్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి. ఓకే, రెడీ అయిపోయిందండి డబుల్ కా మీఠా. మా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.